ఉదయం ఆ 5గురిని తీసి బయట వేస్తున్నారు. హల్లెలూయా. మరి చాలా మంది చూస్తే భయంకరమైన, మరి నిన్న మనం రాత్రి ప్రార్థన చేశాం, ఒక ట్రైను ప్రమాదాన్ని దేవుడు తప్పించాడు. హల్లెలూయా. అందరి కొరకు ప్రార్థన చేయాలి మనం. హల్లెలూయా. 1 తిమోతి 2వ అధ్యాయము మరి చూస్తే మొదటి వచ్చిన 3 వచనాలు చూస్తే ఎవరి కొరకు మనం ప్రార్థన చేయాలంట? ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? నీవు సుఖముగాను సౌఖ్యముగాను బ్రతుకున్నట్లు నీవు ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, రాజుల కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దొంగల కొరకు ప్రార్థన చేయాలి, వ్యభిచారుల కొరకు ప్రార్థన చేయాలి, అత్యాచారం చేసే వారి కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రయాణాలు చేసే వారి కొరకు కూడా నీవు ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, రోజు భయంకరమైన యాడ్స్టిక్ లో అన్యులు భయంకరంగా చనిపోతున్నారు. హల్లెలూయా. వాళ్ళకి ఏమైనా మనల్ని పెద్దగా పట్టించుకోరు, వారు చనిపోయినా మనల్ని పట్టించుకోరు, వారి కాళ్ళు ఇరిగినా పట్టించుకోరు, వారికి చేతులు ఇరిగినా పట్టించుకోరు, వారికి ఏమైపోయినా పట్టించుకోరు. కానీ క్రైస్తవులకి ఏదైనా సమస్య వస్తే నీ ఇంటి పక్క వాడే నీకు ముళ్ళుగా మారుతాడు. హల్లెలూయా. నీ ఇంటి పక్క వాళ్ళే నీకు ముళ్ళుగా మారుతారు, నీ ఇంట్లో ఉన్నవారే నీకు ముళ్ళుగా మారుతారు. అమ్మా ఏమైంది, నువ్వు చర్చికి పోతున్నావు, ఏం సాధించావు? హల్లెలూయా. నీ ఇంటి పక్క వారే, నీ ఆత్మీయులు కూడా కొంతసార్లు నేనేం చేస్తారు, బలహీనపరుస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మీయులే గాని వారు ముళ్ళుగా మారారని దేవుని వాక్యం సెలవిస్తారు. హల్లెలూయా. ముళ్ళుగా మారి గుచ్చుతా ఉంటారు నీ హృదయాన్ని.